స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 8 కథలోకి వెళ్తే ఇప్పుడు షూయింగ్ డీమన్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ హై ప్రీస్ట్ వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హై ప్రీస్ట్కి అక్కడ ఎవరో వాళ్ళని గమనించుతున్నారు అని చెప్పేసి తెలిసిన తర్వాత షూయింగ్ని వెళ్ళి అటాక్ చేస్తాడు. ఇలా అటాక్ చేసిన తర్వాత అప్పుడు షూయింగ్ తన కంటికి గాయం చేస్తాడు. ఇక మరొక వైపు మనకి డీమన్ ప్యాలెస్లో ఇప్పుడు చాలా ఎక్కువగా కోపంగా గాయపడ్డ డీమన్ ప్రీస్ట్ని మనకు చూపెట్టిన తర్వాత తను కంటితో ఒక కంటిని తీసేస్తాడు. మరొక వైపు షూయింగ్ గాయంతో ఉండిపోతాడు. ఇలా పడిపోయిన షూయింగ్ని జింక్యూ కాపాడుతుంది. ఇలా కాపాడిన తర్వాత తనతో పాటు ఉన్న సీతూ హుంగ్ మరియు తన బ్రదర్స్ ఇద్దరూ కలిసి మేము చెక్ చేస్తాం డీమన్స్ ఎక్కడున్నారో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జింక్యూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ బ్యారియర్ని ఏర్పాటు చేస్తుంది. ఎవరు కూడా దాని లోపల చూస్తే అసలు ఎవరు ఉన్నట్టు కనిపించదు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయిన తర్వాత తను యూయూ దగ్గరికి మరియు పూ బోరంగ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా గాయపడ్డే ఉన్నాడు కాబట్టి హీలింగ్ స్టోన్స్ గురించి వెళ్తారు. కానీ ఎక్కడికి వెళ్ళినా హీలింగ్ స్టోన్స్ అన్నీ అయిపోయాయి, ఎవరో కొన్నారు అని చెప్పేసి అన్న తర్వాత హీలింగ్ స్టోన్స్ని ఎవరు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తారు. అయితే అవి ఎవరు తీసుకెళ్తున్నారో వాళ్ళను వెంబడించుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక ఫోర్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ ఫోర్ట్ ఏంటి అంటే లూ ఫోర్ట్. అయితే లూ ఫోర్ట్ ఇంతకుముందు చాలా సీక్రెట్ ఆర్గనైజేషన్ అని చెప్తుంది అప్పుడు యూయూ. అయితే లోపలికి మేము కూడా వెళ్తాము అని మమ్మల్ని ఇంకొక మ్యాన్షన్ వాళ్ళు పంపించారు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అయితే వీళ్ళు పర్మిషన్ ఇయ్యరు లూ ఫోర్ట్ వాళ్ళు. అయితే ఇవ్వకపోయినప్పటికీ కూడా కావాలని చెప్పేసి ఇక అక్కడి నుంచి టెస్ట్ పాసింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తారు ఎవరిని అడ్డుకోకుండా. ఇక మరోవైపు సూతూ హంగ్ మరియు తన బ్రదర్స్ ఇద్దరూ కలిసి డీమన్స్తో అందరితో పోరాడుకుంటూ ఉంటారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అప్పుడు మమ్మల్ని ఆపడానికి చూశారు అన్న తర్వాత అందరితో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసిన తర్వాత అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. ఆ సీక్రెట్ డోర్ని యూయూకున్న పవర్స్తో ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డీమన్ ప్రీస్ట్ ఏదైతే మాట్లాడుతున్నాడో అక్కడ లూ ఫోర్ట్ యొక్క యజమానితో అవి మొత్తం మెల్లగా వినుకుంటూ వస్తారు. షూయింగ్ మరియు జింక్యూ మిగిలిన వాళ్ళ యూయూ ఇలా వినుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ఎవరో ఉన్నారని చెప్పి తెలుసుతోటి వెంటనే ఇక ఫైట్ చేయడం మొదలు పెడతారు షూయింగ్ మరియు డీమన్ ప్రీస్ట్. ఇలా మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు మిగిలిన అందరు వాటితో. ఇలా ఫైట్ చేసుకుంటూ ఉన్న తర్వాత సోల్జర్స్ యొక్క ఏదైతే పవర్స్ ఉంటాయో అవన్నిటిని కూడా డీమన్ ప్రీస్ట్ లాక్కుంటాడు. అయితే ఇలా లాక్కున్న తర్వాత లూ ఫోర్ట్ యొక్క యజమానిని కూడా నా పవర్స్ని తీసుకోండి అన్న తర్వాత తను ఒక పెద్ద డిమానిక్ ఫోర్స్ లాగా మారిపోతాడు. టోటల్గా రాక్షసునిలాగా చాలా పవర్ఫుల్గా మారిపోతాడు. అయితే ఇంత పవర్ఫుల్గా మారినప్పటికీ కూడా షూయింగ్ అయినప్పటికీ కూడా తనతో ఫైట్ చేస్తాడు. మరొక వైపు పూ బోరాన్ వాళ్ళ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అయితే షూయింగ్ మరియు యూయూ మరియు జింక్యూ అందరూ కలిసి ఫోర్ట్ లోపలికి వెళ్ళారు అని చెప్పుడుతోటే అక్కడికి వాళ్ళని కాపాడడానికి నైట్ షెంగ్ఫెంగ్ కూడా వస్తాడు. ఇలా వచ్చినసరికి అంతా మొత్తం ఆ ఫోర్ట్ మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉంటుంది. అయితే ఫస్ట్ యూయూని బయటికి తీసుకొని వస్తాడు. అయితే ఇక ఇంకోవైపు సీతూ హోంగ్ కూడా ఇంకా పోరాడుతూనే ఉంటాడు అటువైపు. అయితే కాపాడడానికి షూయింగ్ మరియు జింక్యూ కింద పడిపోతే షూయింగ్ వెళ్తాడు. అయితే పొరపాటున తనకు చీక్ మీద కిస్ దొరుకుతుంది. ఇద్దరు నవ్వుతారు పక్కకు జరిగిన తర్వాత. ఆ తర్వాత షెంగ్ఫెంగ్ మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకొని వస్తాడు. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత అయితే నువ్వు రెస్ట్ చేసుకో జింక్యూ అని చెప్పేసి షెంగ్ఫెంగ్ అంటాడు. ఇలా అన్న తర్వాత నేను తనని చూసుకుంటాను అని చెప్పేసి యూయూ అంటుంది. ఇలా అయిన తర్వాత సీతూ హంగ్ మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా షూయింగ్తో మాట్లాడతారు. అయితే షూయింగ్ మీద వాళ్ళ తమ్ముడు చాలా ఎక్కువగా కోపంగా ఉంటాడు సీతూ హంగ్ వాళ్ళ తమ్ముడు. మరొక వైపు మనం అన్నీ కూడా స్టోన్స్ని కోల్పోయాం 1,00,000 స్టోన్స్ని హీలింగ్ స్టోన్స్ని కోల్పోయామని చెప్పిన వెంటనే అప్పుడు చాలా ఎక్కువగా కోపం వస్తుంది సెకండ్ ప్రీస్ట్కి. మరొక వైపు షెంగ్ఫెంగ్ కూడా ఇదే విషయాన్ని మిగిలిన అందరు పవర్ఫుల్ ఫ్యామిలీస్తో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఇలా చెప్పిన తర్వాత ఈ 1,00,000 స్టోన్స్ని ఎక్కడ పెడదాం హీలింగ్ స్టోన్స్ని అన్న తర్వాత అయితే చివరికి షెంగ్ఫెంగ్ ఎక్కడ ఉంటున్నాడో అక్కడే పెడదామని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. మరొక వైపు జింక్యూ ఆ కిస్ని గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుకుంటూ ఉంటుంది. సీతూ హంగ్ కొన్ని రికవరీ గిఫ్ట్స్ తనకి పంపిస్తాడు. బయటికి జింక్యూ వచ్చుడుతోటి అక్కడి నుంచే సీతూ హంగ్ మరియు వాళ్ళ తమ్ముడు కనిపిస్తారు. ఇలా కనిపించిన తర్వాత అప్పుడు వెంటనే తను థ్యాంక్ యూ, నువ్వు చేసింది మాకు తెలుసు, మిగిలిన ఎవరికైనా తెలియకపోవచ్చు, కానీ నువ్వు డీమన్స్ని ఆపినందువల్లనే మేము అక్కడ పోరాడగలిగాం అని చెప్పేసి చెప్తారు. ఇలా అయిపోయిన తర్వాత సీతూ హంగ్ మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరూ కలిసి అయితే ఇక అక్కడి నుంచి తినడానికి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత అయితే నేను
ఇది తీసుకోవచ్చా అని అంటే యూ తినకూడదు, ఇది ఓన్లీ అని చెప్పేసి అంటుంది. ఇలా అన్న తర్వాత అయితే వేరే వాళ్ళ ఫుడ్ని మనం తినకూడదు అని చెప్పేసి వాళ్ళ తమ్మునికి చెప్తాడు. సీతుహాంగ్ అక్కడ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ని తీసుకుంటాడు. అలా తీసుకున్న తర్వాత అక్కడ సీతుహాంగ్ మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి తిన్నారు ఉన్న ఫుడ్ని. ఇక మరొక వైపు ప్రీస్ట్ వచ్చేసి సెకండ్ ప్రీస్ట్కి చెప్తాడు. అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు హై ప్రీస్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి హై ప్రీస్ట్ అంటాడు. తర్వాత ఏం జరుగుతుంది